మరో జన్మెత్తిన మోదీతో రాహుల్ సరితూగలేరన్నారు ఈటల రాజేందర్. 4వసారి కూడా మోదీనే ప్రధాని అవుతారన్నారు ఈటల. మోదీ బీసీ కాదన్న రేవంత్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు ఈటల. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని దించేది రాహుల్ గాంధీ, దేశంలో ప్రధాని మోడీని దించి రాహుల్ గాంధీ రాజ్యం రాబోతుందన్నారు. ఏమంటారు? ఇంకొక జన్మ రాహుల్ గాంధీ ఎత్తినా కూడా మోడీకి సరితూగడు. ఇలా దేశ ప్రజానీకమంతా కూడా మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత గొప్పగా పెరిగినాయో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. 4వసారి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉంటారు. మోడీ బీసీ అని చెప్తున్నటువంటి బీజేపీకి మోడీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం మరోసారి కామెంట్ చేశారు. ఇక మధ్యలేని కామెంట్స్ అవన్నీ. నిన్నటిదాకా ఒక కులం బీసీలుగా ఉంటుంది, ఇలా ఎస్సీలుగా మారిపోతారు. కొంతమంది ఓసీలుగా ఉంటారు, బీసీలుగా మారిపోతుంటారు. నిరంతరంగా అనేక కులాల ఆర్థిక స్థితిగతుల మీద, అదేవిధంగా విద్యా ఉద్యోగపరమైన స్థితిగతుల మీద స్టడీ చేస్తూనే ఉంటారు. ఎస్సీలో ఉన్నవాళ్ళు కొంత అడ్వాన్స్ కావచ్చు, బీసీలో ఉన్న వాళ్ళు కొంత కిందికి రావచ్చు, ఓసీలుగా ఉన్నవాళ్ళు కొంత బీసీలు కావచ్చు. ఇదంతా నిరంతర ప్రక్రియ. ఏం చెప్తారన్న? చివరగా బీసీ కులగణన చేసి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలో చేసే కులగణన కూడా ఇదే తీసుకోవాలి ఆదర్శంగా అంటున్నారు. ఈ 42% ఏ స్థానిక సంస్థలు అయితే రిజర్వేషన్లు మాట్లాడిండో అవన్నీ అమలు చేసిన తర్వాత మాట్లాడదాం. దేశానికి ఎంత ఆదర్శవంతంగా ఉంటుందో, ఇది ఎట్లా గొప్పగా ఉంటుందో చూద్దాం. అది డెఫినెట్గా రాహుల్ గాంధీ మరో జన్మ ఎత్తినా కూడా ప్రధాని కాలేరు. డెఫినెట్గా తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి నిలుపుకోవాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ శివతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.